హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హయత్ నగర్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ ZDI. ఆల్రెడీ మనం పోస్ట్ కూడా చేయడం జరిగింది, చాలామంది కూడా కాల్ చేసారు. దీనికి వచ్చేసి 4 అలై వీల్స్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ABS బ్రేక్ వస్తుంది, సెంటర్ లాకింగ్ వస్తుంది, ఆటో క్లైమేట్ AC వస్తుంది. దీనికి 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఎక్సలెంట్ ఉంది బండి. ఇప్పటికైతే ఇందులో ఎలాంటి పని లేదు సార్. బండి అట్లుంది. మీరు ఎవరినైనా మెకానిక్ తెచ్చుకొని చూపించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. నెంబర్ వచ్చేసి 2349 ఫ్రాన్సీ నెంబర్, అది అంటే సీరియల్ నెంబర్. చూడవచ్చు, వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. మీకు మొత్తం రివ్యూ చూపిస్తా వెహికల్ నేను. చూడవచ్చు, ఎక్కడ ఎలాంటి ఇంత వర్క్ కూడా లేదు. ఇంకో ఈ గ్లాసును చూసినా పెయింట్ గ్లాస్ ఇది అయితే చేంజ్ అయింది. ఇది కామన్, ఏ బండికైనా ఇది చేంజ్ అవ్వడం మనకే మంచిది. షోరూమ్కి వెళ్ళి వచ్చిన 2014 వెళ్ళి వచ్చింది అదే ఉందనుకో, డిమ్ అవుపిస్తుంది. డిమ్ అవుపడం వల్ల మనకి ఎఫెక్ట్ మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకో చూడవచ్చు, టైర్లు 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకో చూడవచ్చు, ఇంకో అలై వీల్స్ వస్తాయి ఇట్లా ఈ ZDIలా. ఇంకో ఇది 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 మాత్రం షోరూమ్ గ్లాసే ఉంది. ఇంకో చూడవచ్చు, లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇంకా చూడవచ్చు, ఇంకో ఎయిర్ బ్యాగ్ ఈడొకటి వస్తుంది, స్టీరింగ్ లోట్ వస్తుంది, ఆటో క్లైమేట్ AC వస్తుంది, స్టీరింగ్ బ్లూటూత్ ఇవన్నీ వస్తాయి. ఇది ZDI టాప్ అన్నమాట. అప్పుడు దీని తర్వాత 15-16 ZDI ప్లస్లు వచ్చినాయి. అప్పట్లో ఈ బండి టాప్ ఇది. ఇంకా చూడవచ్చు, పిల్లలకి అన్ని టోటల్ ఒరిజినల్ బండి. ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ డోరే ఉంది. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. ఇంకో ఇది 2 షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. ఇంకా చూడవచ్చు, ఇంకో సీట్లు కూడా లెదర్ సీట్లు వేయించారు. లోపల కలర్ బట్టి వేయించారు. మెరూన్ కలర్ బయట రెడ్ ఉండే వరకు రెడ్, లోపల సీట్లు అవే. ఇంటీరియర్ కూడా చూడవచ్చు. ఇంకా చూడవచ్చు, ఈ పిల్లలకి అన్నీ నేను చెక్ చేసిన, అంత ఒరిజినలే. ఇంకో పవర్ విండోస్, ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో అలై వీల్స్. ఇంకా చూడవచ్చు, ఇంకో సీల్ టైర్లు 4 సీల్ టైర్లు వేసి డీజిల్ వర్షన్ బండి ఇది. ఇంకా చూడవచ్చు, బ్యాక్ సైడు వైపర్ వస్తుంది, ఇట్లా ZDIలో వస్తుంది. అదే VDIలో కానీ VDI ఆప్షన్లో రాదు. VDIకి VDI ఆప్షన్ తేడా అంటే ఇవి ఇట్లా వైపరు, ఆ స్టీరింగ్లో బ్లూటూత్ అవన్నీ రావన్నమాట. ఇది ZDI. చూడొచ్చు, ఇంకో పైన కూడా టాప్ రకంగా కూడా చూడవచ్చు. కిందంగా అండర్ బాడ్ కూడా కిందంగా చూడవచ్చు. ఫుట్బోర్డ్ కూడా ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా ఏం లేదు. ఇంకో సీల్ టైరు. ఇంకో ఇదంతా టోటల్ ఒరిజినలే ఉంది సార్. ఇంకో టోటల్ ఇదంతా ఒరిజినలే. ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకో ఇది 5 అలై వీల్సే ఉన్నాయి. 5 ఉన్నాయి. ఒక్కో బండికి 4 వేస్తాడు, దీనికైతే 5 ఉన్నాయి. ఈ టైర్ కూడా వచ్చేసి ఒక 50 స్టెప్పిన్ కూడా ఒక్క ఒరిజినల్ ఉంది సార్. స్టెప్పిన్ విషయాలు కూడా ఏ టెన్షన్ లేదు. ఇంకో ఇంటీరియర్ కూడా చూడవచ్చు, చాలా బాగుంది బండి. ఎక్సలెంట్ ఉంది బండి విషయం అయితే నో ప్రాబ్లం. మీరు ఎక్కడ ఎలాంటి మెకానిక్ అయినా చూపించుకోవచ్చు మీరు. ఇంకో ఇది వచ్చేసి ఇంకో రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఇంకో అలై వీల్స్, ఇంకో సీల్ టైరు, ఇంకో సస్పెన్షన్ కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. ఇంకో ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినలే. అన్ని షోరూమ్ గ్లాసులే, షోరూమ్ డోర్లే, ఎక్కడ ఏం చేంజ్ కాలేదు డోర్లు కానీ. ఇంకో చూడవచ్చు, లోపల ఒక మ్యాట్లు మాత్రం లేవు సార్. అంటే పాత మ్యాట్లు ఉన్నాయి, కొత్త మ్యాట్లు అయితే ఇంక అంటే చిల్ల వరకు, అంటే పెద్ద విషయం ఏం కాదు మ్యాట్ల విషయం. ఇంకో పవర్ విండోస్, ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్. ఇంకో చూడొచ్చు, ఈ గ్లాస్ కూడా ఒరిజినల్. ఇంకో పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్. ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్. ఇంకో చూడొచ్చు, ఎలాంటి డస్ట్ గిట్ ఎలాంటివి కూడా ఏం లేదు. ఇంకో స్టేషన్ నెంబర్, ఇంజన్ నెంబర్ చూడొచ్చు. ఇక్కడ ఉంది. మీకు డౌట్ ఉంటే ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోరు. రీడింగ్ కూడా వచ్చేసి ఇది జెన్యున్ రీడింగ్. 1,40,000 ఏముంది, నేను చూపిస్తాను రీడింగ్ కూడా. జెన్యున్ రీడింగ్, టాపరింగ్ గీంపరింగ్ అనేది ఏం లేదు. మీరు ఏనన్నా చెక్ చేయించుకోవచ్చు. 1,43,739 రీడింగ్ ఇది. మీరు ఏనన్నా చెక్ చేయించుకోరు. ఆటో క్లైమేట్ AC, ఇట్లా బ్లూటూత్ అంటే ZDIలో వస్తాయి ఈ ఆప్షన్ అండి. ఇంకో ఎయిర్ బ్యాగ్ ఈడొకటి వస్తుంది, ఆడొకటి వస్తుంది. మీకు ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు సార్. ఇంకో చూడవచ్చు, ఇంకో ABS లైట్ కూడా వచ్చింది చూడవచ్చు. చూసారా మీరు? ఇంకో సీట్లు కానీ, ఇంకో ఇంటీరియర్లు కానీ, ఇంకో సర్వీస్ రికార్డు కూడా ఇంకో చూడవచ్చు. సర్వీస్ రిపోర్ట్ ఉంది ఇక్కడ మనకు. ఇంకో ఎప్పుడు చేయించారు? ఇంకో 5/10/24 అంటే 10వ నెల సర్వీస్ చేయించారు. కిలోమీటర్ కూడా చూడవచ్చు.
ఇంకో అంటే 1,42,000 కాడ చేయించారు. అంటే 1,42,000 కాడ చేయించినాక 1,43,000 తిరిగింది. 1,52,000 కాడ మళ్ళీ సర్వీస్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు సర్వీస్ వాళ్ళు రాసిర్రు. నేను కూడా ఇప్పుడే చూసిన అది. నేను మేము ఇట్లా అన్నప్పుడే చూసిన. నేను మీకు బానెట్ లేపి ఇంజన్ మొత్తం చూపిస్తా. ఇంజన్ సౌండ్ కానీ ఇంకా అలవేల్స్ 4 సీల్ టైర్లు. అప్రాన్లు కానీ చేసి నెంబర్ కానీ ఇంకా 1,40,000 టైమింగ్స్ అనేది చేంజ్ అయింది చూడొచ్చు. ఇంకెలాంటి హెడ్ కానీ ఇంజన్ కానీ ఎలాంటి ఎక్కడైతే తిప్పలేదు. చేసి కూడా చూసుకోవచ్చు. ఏబిఎస్ బ్రేకు జెడ్డీఐలో వస్తుంది, వీడిఐ ప్లస్లో వస్తుంది. ఇది అప్రాను చేసి బ్యాటరీ కూడా ఏ కంపెనీ ఉందంటే ఇది ఏదో నార్మల్ కంపెనీ ఉన్నట్టుంది. కంపెనీ అయితే ఇవన్నీ పట్టీలు అంతా టోటల్ ఒరిజినలే. ఇంకా చూడొచ్చు టోటల్ ఒరిజినలే. బానెట్ కూడా టోటల్ ఒరిజినలే. ఇంకా చూడొచ్చు. ఇందాక కూడా చూడొచ్చు మీరు, ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు. అది చూడొచ్చు. సస్పెన్షన్ రకం కూడా ఎక్సలెంట్ ఉంది. సస్పెన్షన్ కూడా మంచిగా ఉంది. సస్పెన్షన్ కూడా మనకు టెన్షన్ ఏం లేదు. మీకు ఇంకో బ్యాగ్ కూడా ఏం లేదు చూడొచ్చు. ఇంకా చూసారు కదా. మీకు ఏం డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది, నాకు కాంటాక్ట్ చేయండి. దీని ఫుల్ డీటెయిల్స్ పెడతా. ఇది వచ్చేసి మన ఆఫీసులో ఉంటుంది బండి. మీరు ఎవరైనా సరే ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. బండి ట్రాల్ కొట్టుకోవచ్చు, మెకానిక్ చూపించుకోవచ్చు. మీకు మొత్తం నచ్చినాకనే మనం కస్టమర్తో లైన్ తీసుకొని నేను చెప్తా రేట్ అనేది. చూడొచ్చు బండి మాత్రం టోటల్ ఒరిజినల్ సార్. ఇంజన్ వచ్చేసి మీకు ఇంకా ఒక 50%కి ఎక్కువ 60% ఉంటుంది. సస్పెన్షన్ కూడా 70-80% ఉంది. సీట్ కవర్లు కూడా వచ్చేసి ఒక 80% ఉన్నాయి. టైర్లు అయితే 4 సీల్ టైర్లు ఉన్నాయి చూడొచ్చు సార్. నరసింహ కార్ బజార్ హైదరాబాద్ చూసిరుగా సార్. మొత్తం రివ్యూ చూపించిన కదా, మొత్తం చూపించిన బండి మాత్రం. కాకపోతే చిన్న టచ్అప్లకు అయితే పెయింటింగ్ అయితే అయ్యింది, కానీ టచ్అప్లో కామన్ పెయింటింగ్, మేజర్ యాక్సిడెంట్ అయితే కాలేదు. మళ్ళీసారి చెప్తున్నా 2014 స్విఫ్ట్ జెడ్డీఐ. దీనికి వచ్చేసి 5 అలై వీల్స్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్ ఉంది, ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది, ఏబిఎస్ బ్రేక్ వస్తుంది, మళ్ళీ 4 పవర్ విండోస్ వస్తాయి, ఆటో మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇంకా వైపర్ వస్తుంది. బండి ఆ టైంలో ఫుల్ లోడ్ బండి 2014లో ఫుల్ లోడ్ బండి. 2016 నుంచి జెడ్డీఐ ప్లస్లు వచ్చినాయి, కానీ అప్పుడైతే ఇది ఫుల్ లోడ్ బండి మాత్రం టోటల్ ఒరిజినల్. ఇప్పటికి ఎలాంటి పని లేదు. మీరు ఓన్లీ వచ్చి బండి స్టార్ట్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి తప్ప ఎలాంటి వర్క్ లేదు. బండి అంత ఒరిజినల్ ఉంది. అన్ని గ్లాసులు ఒరిజినల్, అన్ని డోర్లు ఒరిజినల్, బానెట్ డిక్కి దాకా అంతా ఒరిజినల్ ఉంది బండి. ఎలాంటి కూడా ఇంత కూడా ఎక్కడ చేంజ్ అయినా ఏం లేదు. సస్పెన్షన్ ఆల్రెడీ చెప్పిన సస్పెన్షన్ కూడా ఒక 50%కి ఎక్కువ ఉందని చెప్పిన, అంటే ఎక్కువ ఉంటుంది, బాగుంది. 50% పైన ఇంజన్ కూడా బాగుంది. దీని ప్రైజ్ వచ్చేసి 4,60,000 చెప్తుండు కస్టమరు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు, నెగోషియబుల్ ఉంది. రండి మన ఆఫీస్ కాడికి వచ్చి మీరు బండి చెక్ చేసుకొని నెగోషియబుల్ అవుతుంది. ఓన్లీ మన కమిషన్, ఈ బండి ఓన్లీ క్లీన్ అయినా మన కమిషనే తీసుకుంటాం. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు. మన అట్నే వాళ్ళని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్. మన దగ్గర ఇంకా కూడా చాలా వెహికల్ ఉన్నాయి. రోజుకు ఒక బండి వీడియో పెడతా. మీరు వాళ్ళని అమ్మాలనుకుంటే మన ఆఫీస్ తీసుకురండి ప్లీజ్. మీ సదా సేవలో మీ నరసింహ కార్ బజార్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని 27,000 మందికి చాలా ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని కోరుకునే వ్యక్తిని. మనకు పెద్దగా అలాంటి ఆశలు ఏం లేదు. మన కస్టమర్లు మంచి బండి, జెన్యూన్ బండి ఇప్పడమే మన ఉద్దేశం సార్. దానివల్ల మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. మన దగ్గర ఎలాంటి ఫ్రాడ్ అవన్నీ ఏముండదు. అదంతా మనకు అవసరమే లేదు. ఆ రిస్క్ కూడా మనం తీసుకోం సార్. మంచి కస్టమర్ బండ్లు టు కస్టమర్ మాట్లాడిపిస్తాం మన ఛానల్లో. అట్లా మీకు ఎవరు కూడా మాట్లాడిపోయారు. ఒఫీషియల్గా మాట్లాడిపిస్తాం. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి, మనకు కమిషన్ ఇస్తే చాలా సంతోషం వాడికే. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.